అయిపోయినాయా? రాసి రాసి చిరాకు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఏంటి ఎటు సికందర్ మోడల్ ఇగోండి గైస్ చూడండి. ఏంటి ఏం చేస్తాను చంపొచ్చాను. ఏం చేస్తున్నావు తల్లి? హోంవర్క్స్ అయిపోయినాయా? రాసి రాసి చిరాకు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా బయటికి వెళ్దాం కదా. ఎందుకు అయిపోయినాయి. ఏం చేస్తాం? బోర్ కొడుతుంది ఇంట్లో. ఏడ తిరుగుతావు? ఇంట్లో ఉండక చెప్పలేక మంచిగా ఎటు బయటికి. బయటికి అంటే సరే బయటికి డోర్ బయటికి వెళ్ళి రా లోపలికి. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. అరే బయటకి అంటే ఎక్కడికి ప్లేస్ ఉంటుంది కదా, ప్లేస్ చెప్పు. షాపింగ్ మాల్కి వెళ్దాం. మాల్కి వెళ్ళి బట్టలు నీకు బట్టలు లేవు ఇప్పుడు. షాపింగ్ మాల్ పోవాలంటే ఇప్పుడు కార్లో పోవాలి. కారు అసలు గట్టిగా ఉంది, మొత్తం చెత్త చెత్త, వర్షం పడి ఆ బురదలు పడి దాని మీద మొత్తం దాన్ని క్లీన్ చేసుకోవాలి, చాలా టైం పడుతుంది. వాషింగ్కి ఇవ్వాలి. కార్ వాషింగ్ చేయాలని ఇంకొక మంచి పని చెప్తాడు. పనా ఏం పని? అమ్మా ఇదిగో క్యాచ్. పద వెళ్దాం. ఏంటి నువ్వు నీ వేసాలట అయిపోద్దంట. ఏంటి ఎటు వేసుకొని బయటికి రా. నీకు ఇప్పుడు బయట మంచి మోడల్ సికందర్ మోడల్. యూత్ అంటారు, ఇది మోడల్ అంటారు. ఉడుకో చచ్చిపోతుంది. ఎందుకు వేసినావు అసలు? గెటప్ ఏంది అంటే నాకు ఉడక వస్తుంది అనుకోండి. కాకపోతే మోడల్ యూత్ ఉన్నారు, మోడల్ లెక్క తయారు కాదు. అయినా మనం తడవద్దుగా మమ్మీ. అందుకే తడిస్తే తడిస్తే మొత్తం బట్టలు తడిస్తే పిండుకోవడం వేస్ట్. నువ్వు వెళుతాను రోజు అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. కష్టం అవద్దని నాకు ఈ రెయిన్ కోట్ ఏం సరిపోతుంది, ఇంకా పెద్ద తీసుకురావాల్సింది కదా. ఇవన్నీ గైస్ చూడండి ఎట్లుందో ఈ రెయిన్ కోట్. కాదమ్మా మనం ఏ పనికి వచ్చినామో ఏ పని చేస్తున్నాము. కాదు మొత్తం తెల్లగా చేస్తాం మమ్మీ. ఆవిడ తెల్లగా ఉన్నది, నువ్వెందుకు తెల్ల చేసావు? అందుకే తెల్ల ఇదిగో వాషింగ్ ఇచ్చినాం అనుకో 600 అవుతుంది వాటర్ వాషింగ్. అందుకోసం ఆ 600 అయితే నాకు ఇస్తే మంచిగా నేను వాష్ చేసి ఇస్తాను. సో నీ మీద నమ్మకం లేదు, తీసుకొని ఎగిరిపోతుంది. ముందుగా గాయస్ మీకు చెప్తున్న పదార్థాలు ఏంటంటే దీనికి యూజ్ చేయాల్సింది పదార్థాలు అంటే కాలుకు పడే పదార్థాలు. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది. ఏంటి ఏం చేస్తాను చంపొచ్చాను. ఫస్ట్ పదార్థాలు యూజ్ చేసినాం. ఏం చేస్తున్నావు దాంట్లో? దీంతోనే నిన్ను వాష్ చేస్తున్నావు. నేను తర్వాత ఉతికి ఆరేస్తాను. ఫస్ట్ కార్ వాష్ చేయడానికి పదార్థాలు ఏంటంటే ఒక గన్ కావాలి. సో దాని తర్వాత ఒక షాంపూ కావాలి. ఆ షాంపూ తర్వాత ఒక అగేరో వాళ్ళ మిషన్ కావాలి. అసలు ఏంటి ఈ మిషన్ ఏంది? నీ అవతారం ఏంటి? నా అవతారం ఏంటి? గెటప్ ఏంటి? కథ ఏంటి? అసలు ఏం జరుగుతుంది? ఏం చేస్తాను? కాదు మమ్మీ, ఇప్పుడు మనం కార్ దగ్గరికి ఎందుకు వచ్చినాం? వాషింగ్కి ఇద్దాము. ఎక్కడైనా దాని దగ్గర వాషింగ్కి ఇద్దామని వచ్చాం. కాదు మనము వీక్లీ వాషింగ్ ఎన్నిసార్లు ఇస్తాం? 1 టైం. దానికి 600 పెట్టాలి. అవును పెట్టాను. అదేదో ఆ 600 బదులు మనమే ఇంటి దగ్గర చేసుకుంటే బాగుంటుంది కదా. అసలు ఎట్లా వాష్ చేసుకుందాం? మనం రోజు వాష్ చేసుకోవాలంటే కష్టం కదా ఇప్పుడు. అందుకే అమ్మ నేను అగ్గారో హై ప్రెషర్ వాష్ని తీసుకొని వచ్చా. మంచిగా మనం వాష్ చేసుకోవచ్చు, తెల్లగా అవుతుంది. మరి ఎట్లా వాష్ చేసుకున్నాం ఇప్పుడు? నువ్వు రాని చూపిస్తా. సరే కదా ఆహ్వాని కారు కొట్టు నడువి గైస్. కార్ని తెల్లగా వేద్దాం. దానికి వీల్స్ కూడా ఇచ్చారు. అదే భలే ఉంది అది. అవును మనం మమ్మీ చూసినాం కదే మంచిగా ఉంది. వస్తుంది కదా ఆ రోజు ఆన్లైన్లో చూసాం కదా. కొట్టు ఒకసారి కొట్టు. నాకు కాదు కారు కొట్టు చూద్దాం.
గట్టిగా. ఇదైతే మనకి చాలా యూజ్ అవుతుంది. ఎందుకనంటే చూసారు కదా మీరు ఎంతసేపు ఎంత ఈజీగా వాష్ అయిపోయిందో. దీని వెయిట్ వచ్చేసి 5.7 kgs. ఎటైనా క్యారీ చేసుకోవచ్చు దీన్ని, అనుకుంటే డిక్కీలో వేసేసుకొని వెళ్ళిపోవచ్చు. దిస్ ఇస్ అగైరో హై ప్రెషర్ వాషర్. సో ఇది ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేబీ మీకు కూడా యూజ్ అవ్వచ్చు కదా, అందుకనే సో ఇవి మనం చేంజ్ చేసుకోవచ్చు. దీనికైతే 2 ఇచ్చారు నాజిల్స్. ఇది ఏంటి తెలుసు ఒకటి, దీంతో మనం హోమ్ క్లీనింగ్, సెల్లార్ క్లీనింగ్ మొత్తం చేసేసుకోవచ్చు. సో మనం ఇదైతే ఈ నాజిల్లో ఇలా పెట్టేసుకోవాలి. దీన్ని మళ్ళీ ఓపెన్ చేయాలంటే ఇలా దీన్ని ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ యారో మార్క్స్ కూడా ఇచ్చారు. ఇన్స్టాలేషన్ అయితే చాలా ఈజీ. ఇది ఈ నాజిల్లో ఫిక్స్ చేసుకొని మళ్ళీ బ్యాక్ ఇదే నాజిల్ లాగా ఇచ్చారు, దీన్ని ఫిక్స్ చేసుకోవాలి. మనం దీన్ని క్యారీ చేయొచ్చు ఈజీగా. దీనికి వీల్స్ కూడా ఇచ్చారు అండ్ ఇక్కడ పట్టుకోవడానికి హ్యాండిల్, మంచి గ్రిప్ ఉన్న హ్యాండిల్ ఇచ్చారు. మనకి కారు వాష్ చేయడానికి ఒక్కటే కాదు, సర్వీసింగ్ ఇచ్చినప్పుడు షాంపూ వాష్ చేస్తారు కదా, మరి అది ఇచ్చారు. డిటర్జెంట్ నాజిల్ ఇచ్చారు మనకి ఒకటి, చూపిస్తాను. సో ఇలా మనం షాంపూ వాష్ కూడా చేసేసుకోవచ్చు. ఒక్క నిమిషం నేను ఓపెన్ చేసి చూపిస్తాను. దీన్ని ఇలా ఇలా ప్రెస్ చేసి ఇక్కడ జస్ట్ ఇలా తీసేస్తాం. చూసారు ఎంతసేపు వాష్ చేసాం కదా వాటర్. ఇది ఇలా లాక్ చేసుకోవచ్చు. దీన్ని ఇలా లాక్ అయిపోయింది. సో మనకి ఇక్కడ స్ప్రే చేసుకోవడానికి నాజిల్ ఇచ్చారు, దీన్ని ఫిక్స్ చేసుకున్నాను నేను ఇలా అయితే. అండ్ ఈ 2 ఆప్షన్స్ ఇచ్చారు మనకి, నాజిల్స్ అయితే 2 ఇచ్చారు. సో ఇప్పుడైతే మనం ఒకసారి స్ప్రే చేసి చూద్దాం. స్ప్రే చేసేసుకుంటే మొత్తం జస్ట్ ఇట్లా ఈజీగా అయిపోతుంది. అదే మనం అయితే చేతితో రుద్ది వాష్ చేయాల్సి వస్తుంది. ఇలా అయితే ఈజీ ప్రాసెస్. సో ఇది తీసేసి ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకోవడానికి నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటాం. సో మనకైతే ఈ 2 ఇచ్చారు. ఇదేంటంటే ట్యాప్కి యూజ్ చేసుకోవడానికి, ఇది టబ్లోనన్నా బకెట్లోనన్నా వాటర్ ఫిల్ చేసుకుని దానిలో వేసేసి మనం క్లీన్ చేసుకోవడానికి. ఇది ఉన్నాక నువ్వెందుకు క్లీన్ చేయడానికి? నీట్గా క్లీన్ అయిపోతుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. దీన్ని ఇప్పుడు హై ప్రెషర్తో పెట్టేసాం అనుకోండి, ఇది క్లీన్ అయిపోతుంది. ఇందులో పట్టేసుకున్న డస్ట్ కూడా క్లీన్ అయిపోతుంది. చూడండి ఏంటి, నా కొడతా కూడా ఈజీగా వాష్ చేసేస్తుంది. అవునా, ఇంకా చాలా టైం ఉంది కానీ వండుతున్నట్టుంది. తొందరగానే కార్ది వెళ్ళిపోదాం. అంతా భ్రాంతియే